అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆది దంపతుల పాదపద్మాలకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ, ఎప్పుడో 8 ఏళ్ల వయస్సులో ఇక్కడికి నేను నడిచొచ్చిన విషయం కిందటి సంవత్సరం మీకు చెప్పాను, జనవరిలో శ్రీశైల మహాత్మ్యంలో. కాబట్టి అప్పటి నుంచి ఈ శ్రీశైల మల్లికార్జునుడు మాకు గురువు. కాబట్టి గురుస్థానంలో ప్రవచనించేటువంటి అది మహాభాగ్యంగా భావించి ఎన్ని ఉపన్యాసాలున్నా ఇక్కడి నుంచి ఆహ్వానం వస్తే వీలున్నంత వరకు వాటిని రద్దు చేసుకుని రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే అదృష్టవశాత్తు ఆ ఇబ్బంది కూడా లేకుండా దేవస్థానం వారు, ఈవో గారు అయితేనే వారి సిబ్బంది అయితేనే ఇబ్బంది కలగకుండా 5 నెలలు 6 నెలలు ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిత్రం చెప్పమంటారా, మానవ సంకల్పానికి ఆ ఈశ్వర సంకల్పానికి ఎప్పుడు తేడా ఉంటుంది. మానవుడు ఒక రకంగా ఊహిస్తాడు, ఈశ్వర సంకల్పం వేరు. 3 రోజులు ఉపన్యాసం అని ప్రారంభంలో అనుకున్నాం, కానీ ఆయన ఏం చేశాడు, మల్లికార్జునుడు 5 రోజులు పెట్టాడు. అసలు గరుడ పురాణం పాంచాహ్నిక దీక్షతో వినమని అందులో ఉంది. 5 రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక వక్త, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఒక వక్త చొప్పున 24 గంటలు ఏకధాటిగా విడిచిపెట్టకుండా 5 రోజుల పాటు గరుడ పురాణం వినాలి అని దాని దీక్షా విధానంలో చెప్పుకున్నాం. కాబట్టి పాంచాహ్నిక దీక్షతో వినాలని శాస్త్ర నియమం అయితే, శివుడు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అని 5 ముఖములు కలిగిన వాడే పంచముఖుడు, పంచాస్యుడు. అందుకే ఆయనకి కూడా ఈ పంచ పూజలంటే బాగా ఇష్టం, పంచ సంఖ్య అంటే ఇష్టం. సరే, ఆయన సతీమణి పంచసంఖ్యోపచారిణి, పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. ఏ రకంగా చూసినా అంతా పంచతత్వం మీద ఇమిడి ఉన్నది. గరుడ పురాణంలో ఒక కాండ పంచత్వం పొందడం అంటే శరీరం విడిచిపెట్టిన దగ్గర నుంచి వెళ్ళే మార్గాన్ని కూడా చెబుతోంది. కాబట్టి కూడా పాంచాయనిక దీక్షని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. పంచభూతాలని ఈశ్వరుడు తన ముఖాన్ని నుంచి సృష్టించిన ఒక అపూర్వమైన చరిత్ర గరుడ పురాణంలో ఉంది. అనగా
అసలు గరుడ పురాణం యొక్క తత్వమే పంచత్వం మీద ఎలా ఇముడుందో చెప్పుకుందాం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రం నమశివాయ. ఈ నమశివాయ అనే 5 అక్షరాల నుంచి 5 భూతాలని ఈశ్వరుడు సృష్టించాడు అని గరుడ పురాణం చెబుతోంది. నభము అంటే ఆకాశం. నమశివాయులో మొదటి అక్షరం నా నుంచి నభం ఆకాశాన్ని సృష్టించాడు ఆయన. రెండవది మా అనేది మంత్రంలో అక్షరం. ఇందు నుంచి మరుత్తు అంటే వాయువుని సృష్టించాడు. మూడవ అక్షరం నమశివాయులో సి. ఇందులో నుంచి శిఖి అగ్నిని సృష్టించాడు. నాలుగవ అక్షరం వారి అంటే నీరు. అందులోంచి వా. నమశివాయులో ఉన్న 4వ అక్షరం వా నుంచి వారిని నీటిని సృష్టించాడు. 5వ అక్షరం యా. ఇందులో నుంచి జియా అనగా భూమిని సృష్టించాడు. అందుకే చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా వెనక నుంచి చెప్పుకొస్తాం, సృష్టించేటప్పుడు అటు నుంచి సృష్టించాడు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు మనోబుద్ధి అహంకారములు అని 8 చెప్పుకున్నాం. అనగా వరసగా పృథివ్యాపస్తేజో వాయురాకాశాలంటే పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీరు, తేజ అంటే అగ్ని. తర్వాత వరుసగా పృథివ్యాపస్తేజో వాయు ఆకాశం, వాయువు ఆకాశం. కానీ సృష్టి చేసినప్పుడు అటు నుంచి చేసుకొచ్చాడు ఆయన. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి. చెప్పేటప్పుడు వెనక నుంచి చెబుతున్నాం, పుట్టించినప్పుడు అటు నుంచి పుట్టించుకొచ్చాడు. అందుకే మీరు చూడండి, నమశివాయులో వరుసగా నా నభం, మరుత్తు వాయువు, శిఖి, వారి, భూమి, జ్యా ఈ 5 చెప్పుకొచ్చారు. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి ఈశ్వరుడు తన పంచముఖాల నుంచి ఈ పంచభూతాలని సృష్టించి పంచభూతములతో కూడిన మనలాంటి శరీరాలని సృష్టించాడు. అదే పాంచభౌతిక శరీరం. పాంచభౌతిక శరీరం, పాంచభౌతిక శరీరం అని రోజు అంటున్నామే, దీని అంతరార్థం ఏమిటంటే 5 భూతములతో మన శరీరము ఏర్పడింది. అందుకే మన శరీరంలో ఈ చర్మం అని ఒకటి ఉన్నది. మొట్టమొదట మనకు కనపడేది చర్మం. ఇది భూమి తత్వం. అనగా భూమిని శరీరములో చర్మము రూపములో ఉన్నది. అది ఉన్నదని తెలియజేయడానికి ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసునా? ఈ చర్మం మీద ఎప్పుడు మట్టే పెడతాడు. మీరు కష్టపడి ప్రయాణం చేసి రాగానే వేడి వేడి నీళ్లు, గేదర్ నీళ్లు పెట్టుకుని మీ రూములోకి వెళ్ళి మంచి సబ్బు పెట్టి తోముకొని స్నానం చేసి మళ్ళీ బయటికి రండి గుళ్ళోకి, ఇలా అనండి. వెంటనే చర్మం మీద నుంచి ఎంత మట్టి మళ్ళీ మొదలై, అయ్యో ఈ మట్టి పోవాలని ఎన్నిసార్లు స్నానం చేయండి, మళ్ళీ మట్టే. ఈ చర్మం కేవలం మృణ్మయం. మీ శరీరం అంటేనే, మీ శరీరం అంటే అక్కడ అర్థం మన మానవుల శరీరం అంతా కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం మట్టితో కూడినది, మృణ్మయ శరీరము. ఈ శరీరం ఎప్పుడూ మట్టి లేకుండా ఉండదు. ఒకప్పుడు మట్టి లేకుండా ఉంటుంది, మట్టిలో కలిసిపోతే అప్పుడు మాత్రమే ఇక మట్టి లేకుండా పోతుందిట. అప్పటి వరకు ఈ శరీరం మృణ్మయ శరీరం. ఈ లోపల నీరు, ఇక తిన్నప్పటి నుంచి నిద్రపోయేదాకా నిరంతరం నీరు లోపల ఉండవలసిందే. అసలు అన్నం తినాలంటేనే ఆపోసన పట్టాలి. ఆపహ అంటే నీరు, అశనము అంటే ఆహారం. అన్నం తినడానికి ముందు నీళ్లు చేత్తో పుచ్చుకొని మంత్రపూర్వకంగా, గాయత్రి మంత్రపూర్వకంగా దాన్ని సేకరిస్తున్నాం కనుక దీనికి ఆపోసనము. ఇది మన నోట్లో పడి ఔపాసన, ఔపోసన ఇవాడి ఇష్టం అనుకోండి, సరే పర్వాలేదు, భాష రాకపోవటం వల్ల అలా పలికినా మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అసలు అది ఆపోసనము. అంటే నీటిని ముందుగా ఆహారముగా తీసుకొనుట. నీరు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ అన్నం తిన్నా జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అయ్యాక మళ్ళీ నీరు పుచ్చుకోవాలి. అందువల్ల కూడా నిరంతరం శరీరంలో నీరు ఎక్కువ ఉంటుంది నాయన. అందువల్ల నీ లోపల ఉన్నది నీరు అని చెప్పారు. అది జలం, పృథివీ, ఆపహ. ఇక తేజస్సు. మన శరీరంలో ఒక గొప్ప అగ్నిహోత్రుడు ఉన్నాడు. ఈ అగ్నిహోత్రుడు అనేవాడు మన శరీరంలో ఉన్నాడో లేదో తెలియాలంటే థర్మామీటర్ నోట్లో పెట్టు చూడండి. కొన్ని డిగ్రీలు వేడి కనపడుతోంది. ఈ అగ్నిహోత్రుడు పెరిగితే జ్వరం వచ్చిందంటున్నావు, తగ్గితే జ్వరం తగ్గిందంటున్నావు. ఈయన ఉన్నంత వరకే నువ్వు బతికున్నట్లు లెక్క అన్నారు. ఈయన లేకపోతే మన శరీరం చల్లగా అయిపోతుంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు. అందుకే శరీరాన్ని డాక్టర్లు పట్టుకుని చల్లబడిపోయిందండి, అయిపోయాడండి అంటున్నాం.
అగ్నిహోత్రుడు ఉంటే బతికావు, లేకపోతే వెళ్ళిపోయినట్టే. కాబట్టి మూడోవాడు అగ్నిహోత్రుడు ఉన్నాడు. ఇక నాలుగోవాడు లోపలికి పైకి కిందకి నిరంతరం వాయువు పీలుస్తూనే ఉన్నాం. 5 నిమిషముల పాటు ముక్కు గట్టిగా బిగించి పట్టుకుంటే నోరు తెరిచి పీల్చుకోవాలి. ముక్కు నోరు కూడా గట్టిగా బంధించామంటే ఇక ఆ తర్వాత బంధించడానికి మన శరీరంలో ఏమీ ఉండకుండా ఉంటుంది. అందుకే శ్వాస ఆడుతోందండి అని మనం ముక్కు దగ్గర వేలు పెట్టి గమనించి వీడు బతుకున్నాడు, శ్వాస ఆడటంలా అంటే వెళ్ళిపోయాడని చెప్పేస్తున్నాం. ఈ శ్వాసలో ఉన్నవాడు వాయువు. ఇక అనుక్షణం మన శరీరంలో ఒక శబ్దం ఉంది. ఈ శబ్దమే లేకపోతే అస్సలు మనకి ఈ లోకంతో సంబంధం లేకుండా పిచ్చివాళ్ళం అయిపోతాం. చెవిలో పడిన శబ్దం వినపడాలి, బయట ఎక్కడ ఏం జరిగినా తెలియాలి. మనం చెవులు గట్టిగా మూసేసుకుంటే లోపల కూడా ఒక నాదం వస్తుంది. ఇదే మన శరీరంలో ఆకాశం, శబ్దగుణకం అంటున్నాం. మన శరీరములో ఈ విధంగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పేరుతో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతో శరీరం ఏర్పడింది. అందుకే శరీరం పాంచభౌతికం. ఈ పాంచభౌతిక శరీరము నుంచి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందం పొందడానికి ఈశ్వరుణ్ణి పట్టుకో. పరమేశ్వరుణ్ణి నువ్వు శివుడు, నమశివాయ అనే నామాలతో మంత్రంతో కానీ మంత్రం లేకుండా కానీ నిరంతరం తలుచుకుంటే మళ్ళీ ఇలాంటి పంచభూతములతో కూడిన శరీరంలో కాకుండా స్వేచ్ఛాపూరిత శరీరంలోకి వస్తావు అని గరుడ పురాణం మనకి ప్రారంభంలో చెప్పింది.